ఓం శ్రీ మాత్రే నమః. 614వ నామము సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. ఓం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమః. లక్ష్మీదేవి చేత, సరస్వతీదేవి చేత ఎడమవైపున కుడివైపున చామరాలతో సేవిస్తూ ఉంటారు. సేవించబడేటువంటి తల్లి అని ఈ నామానికి అర్థం. లక్ష్మీదేవి ఎడమవైపున, సరస్వతీదేవి కుడివైపున ఉంటుంది. చామరాలు పట్టుకుని అమ్మని సేవిస్తూ ఉంటారు. అయితే ఇలా అన్నారు కదా, అయితే లక్ష్మీ సరస్వతులు సేవకుల, తక్కువ వాళ్ళ, అమ్మ ఎక్కువ, వీళ్ళిద్దరూ తక్కువ వాళ్ళ అని భావం కొంతమందికి రావచ్చు. ఎవరూ తక్కువ కాదు, వీళ్ళిద్దరూ కూడా సేవిస్తున్నారు అంటే అమ్మని అక్కడ తక్కువ కాదు. అమ్మ మన అందరము మనల్నే సేవించితే, జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆ జ్ఞానస్వరూపులైతే పరబ్రహ్మస్వరూపులు అవుతారు అని చెప్పినప్పుడు ఆ అమ్మకి దగ్గరగా ఆ సేవ చేస్తే, తల్లిదండ్రులకి సేవ చేశారనుకో బిడ్డలు, అప్పుడు బిడ్డలు తక్కువ, తల్లిదండ్రులు ఎక్కువ అని అర్థం వస్తుందా? ఆ సమయంలో బిడ్డలే ఎక్కువ. ఎందుకంటే ఆ సేవాభావం ఉండి తల్లిదండ్రులకి సేవ చేసేటువంటి బిడ్డల్ని అందరూ ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నతమైనటువంటి స్థితిలో వాళ్ళని ఉంచుతారు. అంటే ఇప్పుడు వాళ్ళు అమ్మ దగ్గర ఉండి అమ్మ మీద భక్తితో, అంతా అమ్మ స్వరూపమే కదా, మళ్ళా అమ్మనే సేవిస్తున్నారు. అంటే ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ తల్లిని వాళ్ళు సేవిస్తున్నారని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రుల సేవ చేసేటువంటి వాళ్ళు ఎంత ఉన్నతులో చెప్పలేనంత ఉన్నతులు. ఎందుకంటే తల్లిదండ్రులు పెద్దల సేవ చేసుకుంటమే భగవత్ సేవ కంటే కూడా ఉత్తమమైనది, ముక్తినిచ్చేది, భగవంతుడు మెచ్చేది అని మనకి మాతృదేవోభవ పితృదేవోభవ అని మనకి ముందు దైవ స్వరూపాలు ఎవరంటే తల్లి తండ్రి అనే చెప్తున్నారు కదా. అలాగే తల్లిదండ్రుల సేవ చేసుకున్నటువంటి బిడ్డని అందరూ కూడా ఉత్తముడిగా, అధికంగా, ప్రేమగా, గౌరవంగా చూస్తారు. అలా అందుకని వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి వచ్చారు, తల్లిలో నుంచి. ఆ తల్లి అంశలే, కానీ మళ్ళీ తల్లిని సేవిస్తున్నారు. అంటే వాళ్ళెవ్వరూ కూడా తక్కువని భావించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు శరీరం ఉంది, శరీరానికి కాళ్ళు, చేతులు, ఈ ఇంద్రియాలన్నీ ఉన్నాయి కదా. మరి ఇంద్రియాలు తక్కువ, ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ మొద్దే ఎక్కువ అంటే అన్నీ సమానమే. ఎందుకంటే ఏది లేకపోయినా అక్కడ శరీరం ఏమీ పని చేయలేదు. కాళ్ళు చేతులు లేకుండా అవి పని చేయకుండా ఉంటే ఎంత శరీరం ఉన్నా పడి ఉండాల్సిందే. అట్లా ఆ శరీరానికి అంగాల వంటి వాళ్ళు ఈ దేవతలు అని ఒక రకంగా చెప్పచ్చు. అలా మరి అన్నీ కలిసి ఉంటే అన్నిటి స్వరూపము, అన్ని ఇంద్రియాలు మరి శరీరము అంటారు. మరి శరీరము అంటే మొద్దులాగా ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్నే శరీరం అని, మరి ఇవన్నీ శరీరము కాదా అంటే అన్నీ కలిపితేనే శరీరము. ఇంద్రియాలు, మరి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, కనపడేవి కనపడనివి అన్నీ ఉన్నాయి. మళ్ళీ అవన్నీ తమోగుణంతో తయారైనవి. మళ్ళీ దాంట్లో రజోగుణంతో కూడుకున్నటువంటి, సత్వగుణంతో కూడుకున్నటువంటి దేవతలు దాంట్లో ఇంద్రియాల్లో చేరి ఆ ఇంద్రియాలకి చైతన్యాన్ని ఇస్తున్నారు. మరి ఆ దేవతలందరికీ చైతన్యాన్ని ఇచ్చేది ఆదిశక్తి అమ్మ అని మనం తెలుసుకోవాలి. అందుకనే ఏది తీయాల్సింది లేదు, అన్నీ ఉండాల్సిందే. ఏది లేకపోయినా లోటే. వసిన్యాది దేవతలు అందరికీ కూడా బీజాక్షరాలతో కూడిన మంత్రాలు మరి లభించవు. గురువు దొరకాలి, చెప్పాలి, వీళ్ళు సాధన చెయ్యాలి.
అప్పుడే వాటికి సిద్ధి వస్తుంది. మరి అందరికీ అంత భాగ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చని ఆ అవసన్యాది దేవతలు ఈ సహస్రాన్ని మనకి అందించారు. ఈ సహస్రనామాల్లో మనకి తెలియకుండా అనేక బీజాక్షరాలు ఉన్నాయి. ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రముతో సమానము అని మనకి చాలాసార్లు తెలియజేశారు. ఆ మంత్రాల్ని మననం చేసి ఆ మంత్ర భావాన్ని ఒంటికి పట్టించుకుని మనస్సుకి బుద్ధికి చక్కగా ఆ భావంతో ఉండి ఆ బుద్ధిని ఆ భావం మీద పెట్టి ఆచరణ యోగ్యం చేసుకుంటే అదే ముక్తినిస్తుంది. ఒక్క నామమైనా సరే పట్టుకుంటే చాలు ముక్తిని ఇస్తుంది అమ్మా అని చెప్తున్నారు. మరి లక్ష్మీ సరస్వతులు అంటే లక్ష్మి అంటే ఐశ్వర్యం, సరస్వతి అంటే జ్ఞానం. లక్ష్మీ కటాక్షము ఉండాలి, సరస్వతి కటాక్షము ఉండాలి. మరి ఐశ్వర్యము లక్ష్మి, మరి సరస్వతి జ్ఞానము ఏదన్నా కాదంటారా, వద్దంటారా? ఎవ్వరూ వద్దనరు. అవి లేకపోతే మనిషి జీవితమే వ్యర్థము. అంటే నీకున్న ఐశ్వర్యము జ్ఞానము నువ్వు దాన్ని వాటితో ఏం చేయాలి? దాన్ని సద్వినియోగం చెయ్యాలి. జ్ఞానమున్న ఐశ్వర్యమున్న సద్వినియోగం చెయ్యాలి. సద్వినియోగము అంటే మంచికి ఉపయోగించాలి. అంటే ఆ భగవంతుని సేవకి వాటిని ఉపయోగించాలి. భగవంతుని సేవగా వాటిని ఆచరించాలి. ఇప్పుడు ఐశ్వర్యం ఉంది, అందరిని భగవత్ స్వరూపులుగా భావించి ఎవరికి ఏది అవసరమో దాన్ని మనకున్న దాంట్లో వాళ్ళకి ఇచ్చి అక్కడ ఉన్నటువంటి భగవంతుని తృప్తి భరిస్తే ఎంతో మనకి తృప్తి మనకి అప్పటికప్పుడే వస్తుంది, ముక్తి తర్వాత వస్తుంది. అలాగే జ్ఞానం ఉంది. జ్ఞానము ఎంత ఉన్నా కొంచెం ఉన్నా దాచిపెట్టుకుంటే అది దాని ప్రయోజనము ఉండదు. దాన్ని పంచాలి. పంచితే పెరిగేది జ్ఞానమని చదువు అని చెప్తారు. అలా పెరిగే జ్ఞానము పంచటం అనేది ఒకళ్ళకు మనం పంచుతున్నామనేటువంటి భావం ఉంటే అది పైకి తీసుకెళ్ళేటువంటి భావం కాదు, అది అహంకారం అవుతుంది. అలా కాకుండా పంచుకుంటున్నాము అనే భావంతో ఉన్నప్పుడు మనకి ఆ జ్ఞానము కూడా పెరుగుతుంది, దోవ తప్పకుండా ఉంటాము. ఆ జ్ఞానాన్ని మనకున్నటువంటి రవ్వంత జ్ఞానాన్నైనా పంచితే అదే ఆ భగవంతుడు మళ్ళీ ఆ జ్ఞానానికి ఇంకొంచెం జ్ఞానం తోడు చేసి పెంచి వీళ్ళని కూడా ముక్తుల్ని చేస్తారు. అందుకని ఏది ఉన్నా, ఏ కళ ఉన్నా ఆ కళతో భగవంతుని సేవించాలి అన్నారు. అలాగే ఏ ఐశ్వర్యం ఉన్నా అమ్మ భావనతో ఆ ఐశ్వర్యాన్ని అనుభవించాలి, ఒకళ్ళకి పంచాలి. అమ్మకి సమర్పణ భావంతో ఏది ఉన్నా చేస్తూ ఉంటే, అనుభవిస్తూ ఉంటే, సమర్పణ భావంతో మనం అమ్మకి పెడుతున్నాము అని భావంతో మన దగ్గర ఉన్నది పంచామనుకోండి, ఎంత ఆనందము, ఎంతో పరమానందము, తర్వాత పరమ ముక్తి కూడా వస్తుంది. అలా సేవించడం అనేది చాలా ఉత్తమమైనటువంటి స్థితి. మరి ముందు అజ్ఞానములో పదార్థ దృష్టి ఉంటుంది. అందుకనే దృష్టిని మరల్చుకున్నవాడే మాననీయుడు అంటారు. అంటే దృష్టి బాహ్య లోక దృష్టి, బాహ్య దృష్టి నుంచి అంతర్దృష్టికి మార్చుకుంటే మహనీయుడే అవుతాడు, భగవత్ స్వరూపుడే అవుతాడు. ఎందుకంటే బాహ్య దృష్టి ఉన్నంతసేపు మనకి ద్వంద్వాలే ఉంటాయి. ద్వంద్వాలంటే సుఖదుఖాలు, సంతోషము, మానవమానాలు, ఇవన్నీ శీతోష్ణాలు, ఇవన్నీ అంటుకునే ఉంటాయి. అవన్నీ మనకి దుఃఖాన్ని, బాధనే ఇస్తాయి, కానీ పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వవు. కాకపోతే అజ్ఞానంతో ఇవన్నీ మనకి సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తాయి అని బాహ్యమైనటువంటి విషయాల నుండి అనేక ఆనందాలు పొందుతున్నాము అని భావన ఉంటుంది. కానీ ఆ బాహ్య విషయాల నుండి పొందేటువంటి ఆనందము ఎప్పుడూ కూడా పరిపూర్ణము కాదు, అది మనకి అనుభవమే. ఆ బాహ్యానందము క్షణికానందము,
దాన్నే భ్రమానందము అని కూడా అన్నారు. అంటే ఆనందం అనే భ్రమలో ఉంటాడు, అదే బ్రహ్మానందము అని కూడా చెప్తున్నారు. అది బ్రహ్మానందానికి మారాలి. బ్రహ్మానందము నుండి బ్రహ్మానందానికి మారాలి అంటే ఈ బ్రహ్మానందము బాహ్య దృష్టి ఉన్నంతసేపు, లోక దృష్టి ఉన్నంతసేపు ఉంటుంది. అదే బ్రహ్మ దృష్టికి వెళ్ళినప్పుడు బ్రహ్మానందము వస్తుంది. ఆత్మ దృష్టికి వెళ్ళినప్పుడు బ్రహ్మానందాన్ని పొందుతాడు. మనకి క్షణికానందం కావాలా, శాశ్వతానందం కావాలా అంటే శాశ్వతానందమే కావాలి. నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి, నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలి, నేను ఎప్పుడు సుఖంగా ఉండాలి అని అనుకుంటాం. కానీ అనుకునేది ఒకటి, చేసేది ఒకటి అయితే మనకి అనుకున్న ఫలితం ఎప్పుడు కూడా రాదు. మనకి దోసకాయ కావాలనుకుని కాకర గింజ పెడితే కాకర గింజ పెట్టిన మొక్క వచ్చి కాయ వస్తుందా? మనం అనుకున్నది వస్తుందా? అనుకున్నది ఎప్పుడు రాదు. అంటే అనుకున్నది అనుకున్నట్లుగా అది వచ్చేటట్లుగా ఆచరిస్తే అనుకున్నది మనకి లభిస్తుంది తప్ప, అనుకున్నది ఒకటి చేసేది ఒకటి అయితే మరి చేసిన దాని ఫలితమే వస్తుంది కానీ అనుకున్న దాని ఫలితం రాదు. అందుకని మనకి ఏది కావాలో దానికి తగినటువంటి చర్య అంటే కర్మ చెయ్యాలి, దానిలో లీనం అవ్వాలి, కృషి చెయ్యాలి. లక్ష్యాన్ని చేరేంత వరకు వదిలిపెట్టకుండా శ్రమ అంటే మనం లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అసలు శ్రమ అనిపించదు, కష్టము అనిపించదు. ఎందుకంటే మనం ఒక పని చెయ్యాలని ఇష్టపడి పని మొదలెట్టినప్పుడు మనకి కష్టమనే అనిపించదు. అదే ఈ కష్టము లేని పనైనా చాలా తేలిక పనైనా సరే ఇష్టము లేకపోతే కష్టంగా ఉంటుంది. అందుకని శ్రేష్టమైనటువంటి పనులని ఇష్టముతో చక్కగా ఆచరించినట్లయితే భగవంతునికి ప్రీతిపాత్రులు అవుతారు. అందుకని మనకి శ్రేయస్సునిచ్చే పనులే మనం చెయ్యాలి, ప్రేయస్సునిచ్చే పనులను మనం చెయ్యకూడదు. ప్రేయస్సు అంటే బ్రహ్మానందం, అంటే కాసేపు ఉండిపోయేటువంటిది ప్రేయస్సు, ఆనందం, క్షణికానందం ఇస్తుంది. శ్రేయస్సు అనేది మనకి శాశ్వతానందాన్ని ఇస్తుంది. అందుకని ఈ బ్రహ్మానందము నుండి బ్రహ్మానందానికి మారాలి అంటే లోకదృష్టి నుండి, బాహ్య దృష్టి నుండి, విషయ దృష్టి నుండి అంతర్దృష్టికి, పరబ్రహ్మ దృష్టికి మారాలి. అప్పుడు అందుకే సృష్టి మారదు, దృష్టి మార్చుకోవాలి అంటారు. అంటే సృష్టి ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంది, దానిలో మనము చూసేటువంటి దృష్టే మారాలి. దృష్టి మారటం ఏంటి? సృష్టి మారినప్పుడు దృష్టి మారదు కదా, ఇంకా చూసేదానికి మారటం ఏమిటి అంటే మనము ఇప్పుడు బాహ్య దృష్టితో వస్తువులుగా, జీవులుగా మరి ఉన్న జగత్తునంతటిని జగత్తుగా చూడటం అనేది బాహ్య దృష్టి. అదే అంతర్దృష్టి అంటే మరి అంతర్దృష్టిగా చూసినప్పుడు అన్నిటిలో ఉన్నటువంటి ఆ అమ్మ చైతన్యాన్ని మనం చూసామనుకోండి, ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం. అమ్మ అని తెలవగానే ఆ పరబ్రహ్మ అనగానే ఆనందము కలుగుతుంది. ఎందుకంటే ఆనందమే స్వరూపముగా కలిగినటువంటి ఆ స్వరూపాలని తలుచుకుంటేనే మనకి ఆనందము, అనుభవానికి అనంతమైనటువంటి బ్రహ్మానందమే కలుగుతుంది. అందుకని ఎప్పుడూ కూడా మనకి ఉన్న కళలన్నీ, మనకి ఉన్న ఐశ్వర్యాన్ని కానీ జ్ఞానాన్ని కానీ భగవత్ సేవకే వినియోగించినటువంటి వాడు ముక్తుడవుతాడు. అందుకని ఇప్పుడు బాహ్య దృష్టితో ఎవరన్నా ఏదన్నా తీసుకొచ్చి పెడితే అమ్మో అది నాకు అదేంటి అట్లా ఉంది ఎట్లా ఉంది, నాకు వద్దు, నాకు ఇష్టం ఉండదు అంటారనుకోండి. ఇంతలో మనం చెప్పే లోపలే వాళ్ళు అంటారు, మనం ఇది ప్రసాదం అండి కొంచెం తీసుకోండి, ప్రసాదమా అని చెప్పి గబగబా కొద్దిగా పెట్టమని చెప్పి తీసుకుని కళ్ళకద్దుకుని భక్తిగా తీసుకుంటారు. అంటే ముందు చూసింది బాహ్య దృష్టి, వస్తు దృష్టి, తర్వాత చూసింది అంతర్దృష్టి, ప్రసాదం అనే దృష్టి. అందుకని మనము తినేది ప్రతిదీ ప్రసాదం అనేటువంటి భావంతో, ప్రసాదం ఏంటి, మనం దేవుడికి పూజ చేశామా, ఇవన్నీ దేవుడికి నైవేద్యం పెట్టామా అంటే అన్నీ భగవంతుడు ఇచ్చినటువంటి పదార్థాలే మనకి. అన్నీ ఆ భగవంతుడు మనకి ఇవ్వకపోతే మనకేది లభించదు. అందుకని అన్నీ భగవంతుని సృష్టిలోవే, అన్నీ భగవత్ స్వరూపాలే, అన్నీ భగవంతుని చైతన్యంతో కూడుకున్నవే కనుక మనకి అవన్నీ కూడా ప్రసాదముతో సమానము. అందుకని ఏది లభించినా ప్రసాదము.
ఒక వస్తువైనా సరే మనకి భగవత్ ప్రసాదంగా స్వీకరించి దాన్ని సద్వినియోగం చెయ్యాలి. ఒక తినే పదార్థమైన ప్రసాదం అని స్వీకరించి భక్తితో భక్తిభావంతో స్వీకరిస్తే అదే మనకి లౌకికమైనటువంటి శరీరానికి ఆరోగ్యము, మరి ఆధ్యాత్మికంగా అంతర్ముఖంగా జ్ఞానము అన్నీ కూడా కలుగుతాయి. అందుకని ప్రసాదం అనే భావంతో భావించాలి. అది ప్రసాదం అనే భావన ఆత్మదృష్టి, అంతర్దృష్టి. మరి బాహ్య దృష్టి అంటే వస్తువుగా ఒక పదార్థముగా చూడటమే పదార్థ దృష్టి, లోక దృష్టి, బాహ్య దృష్టి. ఆ దాంట్లో మనకి ఆనందం ఉండదు, దీంట్లో పరిపూర్ణమైనటువంటి ఆనందం ఉంటుంది. అలా మనకి ముందుకి కూడా తీసుకెళ్ళేటువంటి స్థితి ఈ అంతర్దృష్టితో వస్తుంది. అందుకని మనము ప్రతిదీ కూడా అమ్మ అనుగ్రహంతో మనకి లభించిన ప్రతిదీ అమ్మ అనుగ్రహంగా స్వీకరించాలి. అలా ఏ పరిస్థితి వచ్చినా మన మంచికే అని అనుకోవాలి. అలాంటి దృష్టి వస్తే అంతా ఆనందమే. ఇక్కడ ఏది పదార్థము కాదు, ఏది జీవుడు కాదు, ఏది వస్తువు కాదు. అన్నిటినీ భగవత్ స్వరూపంగా చూసినప్పుడు అంతా ఆనంద స్వరూపమే. అందుకని అమ్మలో నుంచి వచ్చినటువంటి అమ్మ అంశలే అయినటువంటి ఆ సరస్వతి లక్ష్మిలు అమ్మకి సేవ చేస్తున్నారు భక్తి శ్రద్ధలతో. అంటే ఇక్కడ మనకి చదువుకుంటాం లలితా సహస్రంలో ఆ నామాలు ఉన్నాయి. ఐం హ్రీం శ్రీం అన్నారు. ఏది తీసేస్తాం? ఏది తీసేసేది కాదు. అన్నీ చక్కని శక్తిని, మనకి భక్తిని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి బీజాలే. ఐం అంటే సరస్వతి బీజం, మరి ఐం హ్రీం అంటే అమ్మ శక్తి బీజం, శ్రీం అంటే లక్ష్మి ఐశ్వర్యాన్ని ఇచ్చే లక్ష్మీ బీజం. మరి అక్కడ ఆ నామాల్లో కూడా అటు ఇటు లక్ష్మీ సరస్వతులు ఉన్నారు, మధ్యలో శక్తి ఉంది. మరి ఈ రెండు ఐశ్వర్యం ఉంది, జ్ఞానం ఉంది. శక్తి లేకపోతే ఎంత ఐశ్వర్యం ఉన్నా అనుభవించలేము, ఎంత జ్ఞానం ఉన్నా దాన్ని వినియోగించుకోలేము, ఒకళ్ళకి ఉపయోగించలేము, మనము ఉపయోగించలేము. అందుకని అన్నీ ఉండాల్సినవే, అన్నీ మనకి ప్రధానమైనవే, అన్నీ మనకి శ్రేయస్సునిచ్చేయే కనుక దేన్ని ఎప్పుడూ లౌకికంగానే ఏది మనకి తీసేసే దృష్టిలో ఉండకూడదు. అన్నీ భగవత్ స్వరూపమే అనేటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తుంటే మరి లక్ష్మీ సరస్వతులు సేవకుల అమ్మకి అనే భావం ఎప్పుడు కూడా రాకూడదు. అందుకని మనకి ఇంత చక్కని అర్థాన్ని మనకి వాగ్దేవతలు మనకి చక్కగా అందించారు. అందుకని మనము దీన్నే కుండలిని మంత్రం అని కూడా అంటారు. ఆ బీజాక్షరంలోనే అర్థమంతా దాగి ఉంది, ఈ నామార్థమంతా దాగి ఉంది. అంటే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని, సచామర అంటే లక్ష్మీ సరస్వతులతో సేవించబడేటువంటి తల్లి అని ఆ నామంలో అర్థం ఉంది. ఆ నామంలో ఆ బాహ్యార్థమే కాకుండా లౌకికార్థమే కాకుండా అంతరార్థము చక్కగా మనకి అందించారు. అటువంటి సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అయినటువంటి తల్లికి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం